Hello guys, welcome back to our channel. సో ఇవాళ మనం అయితే విజయవాడ వెళ్తున్నాం బికాజ్ మా అక్కని కాలేజ్లో దింపడానికి. సో ఆ పర్పస్ మీద అయితే మేము విజయవాడ అయితే వెళ్తున్నాం అనమాట. సో ఏదైనా కొంచెం అలా షాపింగ్ చేద్దామని కూడా అనుకున్నాం. సో షాపింగ్ అంటే అన్నీ గుర్తొచ్చేది మనకి బీసెంట్ రోడ్, ఎందుకంటే మనకు అక్కడ అన్నీ దొరుకుతాయి. సో అన్నీ ఒక చోట దొరికితే ఇంకా అదే బెస్ట్ కదా అని సో ఇంకా ఇక్కడికైతే వచ్చేసాం. సో ఫస్ట్ మేము అలా మొత్తం చూస్తున్నాం అనమాట. సో ఎటు వెళ్ళాలని. సో ఇంకా ఇక్కడ మేము కొన్ని షాప్స్ అయితే చూస్తున్నాము. జస్ట్ నార్మల్గా ఎటు వెళ్ళాలి మాకు కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ అందులో ఒకటి మార్నింగ్ టైం అయ్యేసరికి ఎర్లీగా వచ్చేసరికి అంతా ఏం ఓపెన్లో లేవు. కొన్ని ఓపెన్లో ఉన్నాయి కానీ అక్కడ మాకు యూజ్ అయ్యే ఐటమ్స్ అయితే ఏమంతా ఒప్పించలేదన్నమాట. సో కొంచెం ఇంకా చూస్తున్నాం మేము ఎటు వెళ్ళాలో మాకు కూడా అర్థం కావట్లేదు. సో ఇంకా అలా వెళ్తూ అయితే చూస్తున్నాము ఏదో ఒకటి దొరుకుతుందిలే అని అయితే. సో ఇంకా ఇక్కడ మా అక్క వాళ్ళు కూడా చూస్తున్నారు ఏంటి. సో ఫైనల్లీ ఇంకా వీళ్ళైతే బ్యాగ్స్ చూద్దామన్నారు. సో ఇంకా అందుకని బ్యాగ్స్ చూద్దామని అయితే వెళ్ళామన్నమాట. కాస్ట్ మాత్రం మరీ చెప్తున్నారు కానీ ఇంకా మేము ఇక్కడ వదలం కదా వాళ్ళని, కొంచెం బార్గెన్ చేసేసి ఏదో ఇంకా 150కి అలా 100కి అలా తీసుకున్నాం అనమాట బ్యాగ్స్ అయితే. ఈ బ్లాక్ బ్యాగ్ మాత్రం మరీ దారుణం 650 చెప్పేశారు. ఇంకా ఫైనల్లీ ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాం మేము. సో ఫోన్ పెట్టుకోవడానికే కాబట్టి మా అక్కకి సరిపోతుందండి. సో ఇంకా ఈ బ్యాగ్ తీసుకొని అయితే మేము వెళ్ళిపోయాము. ఇక్కడ కొన్ని యాక్సెసరీస్ ఉంటాయి అవి కూడా చూసాం, చిన్న రబ్బర్ బ్యాండ్స్ లెక్కర్స్ అని ఏదో ఒకటి. నెక్స్ట్ ఇంకా బాగా ఎండ్ వస్తుంది కదా అని అయితే ఇక్కడ మేము ఫ్రూట్స్ తీసుకుంటున్నాం అనమాట. సో మేమైతే వాటర్ మిలన్ తీసుకున్నాము. కొంచెం అది ₹30 సో ఫైనల్లీ ఈ గోగుల్స్ తీసుకున్నాం మేము. సో మరి మార్నింగ్ అవర్స్లో వచ్చేసరికి షాప్స్ ఏమో ఓపెన్లో లేవు. సో ఇంకా మైండ్ అప్సెట్ అయిపోయింది అనమాట. ఎలానో అనిపించింది. సో ఎన్నో హోప్స్ పెట్టుకున్నాను బట్ ఇంకా ఇంకా మా చెల్లి అయితే ఇక్కడ వాచెస్ చూస్తుంది. సో వాచ్ ఏదో ఒకటి కొందాం అనుకుంది అనమాట. సో ఇంకేదైనా దాని సైజులో వాచెస్ ఉంటాయేమని అది కూడా చూస్తుంది. అండ్ వాచ్ అయిపోయింది, ఇంకా హ్యాట్ కావాలన్నది. సో ఇంకా హ్యాట్ కొందామని ఇక్కడికి వచ్చామన్నమాట. బుడ్డి ఫైనల్లీ మాకు కావాల్సిన ప్లేస్ అయితే దొరికింది. సో ఇక్కడ కొన్ని యాక్సెసరీస్ అయితే తీసుకున్నాము. నాకు ఇక్కడ మెయిన్ ఇయర్ రింగ్ కలెక్షన్ బాగా నచ్చిందనమాట. సో 250, 200లో ఉన్న మనం బార్గెన్ చేస్తే ఇంకా తక్కువకే వస్తాయి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వీళ్ళు మమ్మీ వాళ్ళు ఫ్రూట్స్ తీసుకుంటున్నారు. అండ్ మా చెల్లికి పక్కన జ్యూస్ షాప్ ఆపిస్తే నాకు జ్యూస్ కావాలంటే బాదం మిల్క్ అయితే ఇప్పించానమాట. సో ఇంకా మేమైతే ఇంకా ఫుడ్ తినడానికి స్వీట్ మ్యాజిక్ అయితే వచ్చేసామన్నమాట. సో మేము ప్రతిసారి విజయవాడ వచ్చినప్పుడల్లా స్వీట్ మ్యాజిక్కే వస్తాము. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇది నాకు చాలా ఇష్టం కూడా, మంచిగా ఉంటుంది. సో ఇంకా మేము ఏం ఆర్డర్ ఇవ్వాలనేది కూడా చూస్తున్నాం అనమాట మెనూలో. సో ఇంకా ఓల్డ్ మూవీ ఫొటోస్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. లైక్ మహానటి అలాంటి ఫొటోస్ అన్నీ ఇక్కడ ఉంటాయి, పాత హీరోస్. అండ్ ఫుడ్ వచ్చే లోపల ఇక్కడ మనం చదువుకోవటానికి కొన్ని కామెడీస్ కూడా ఇచ్చారు. జోక్స్ కూడా భలే ఉంటాయి, మంచిగా చదవాలి కానీ భలే అనిపిస్తుంది జోక్స్ కూడా. మా ఫుడ్ అయితే వచ్చేసింది. ఇంకా ఫుడ్ తినాలన్నమాట. వేడిగా మంచిగా అనిపించింది. సో ఇప్పుడు దాకా ఎండలో తిరిగి వచ్చాం కదా, ఫుల్ ఆకలేసింది అనమాట. సో ఇంకా మంచిగా మేమైతే లాగిచ్చేసినాం అనమాట. సో ఇంకా ఫుడ్ తింటాం అయితే అయిపోయింది. ఇక్కడ సోంపు ఇచ్చారు. ఈ సోంపు బౌల్ చూడండి డిఫరెంట్గా ఉంది. సో ఇంకా మేము అలా మాల్కి అయితే వచ్చామన్నమాట, ట్రెండ్సెట్ మాల్కి. ఇక్కడ కూడా వీళ్ళు ఏదో ఒకటి చూద్దాము అని వచ్చాము. మాల్లో మా ఫేవరెట్ ప్లేస్ అయితే ఇదన్నమాట. ఎందుకంటే ఇక్కడ అన్ని టాయ్స్ దొరుకుతాయి కాబట్టి ఇది నాకు చాలా ఇష్టం.
సో ఇంకా మా అక్కి చూపిస్తుంది, చూడు భలే ఉందని చూపిస్తుంది అనమాట. బట్ కాస్ట్ కూడా అదిరిపోయినాయి. ఇంకా మేమైతే కాలేజ్కి రిటర్న్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ కాలేజ్లో రూమ్స్ అవన్నీ చూసేసుకున్నాము. అండ్ ఇక్కడ పక్కన ఫ్రూట్స్ ఉంటే కాలేజ్లో ఫ్రూట్స్ కూడా తినేసామన్నమాట. అండ్ ఇంకా ఇక్కడ మా అక్కకి బాయ్ బాయ్ చెప్పేసాము. సో ఫుల్ ఎమోషన్ అయిపోయింది మా అక్క అయితే ఈసారి. ఇంకా తప్పదు కదా, ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయామన్నమాట ఇంటికి. సో మా విజయవాడ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అంతే గైస్, బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై